అది పక్కన కూర్చున్న మూడే రాదు అడిగి చూసిండా ఇన్స్టాగ్రామ్ లో ఆ వీడియోలు చూసాడు తువాలు కట్టుకున్నాయి నేను వీడియో ఇలా చూసారంటే వాళ్ళు చేసుకుంటారు. ఈ పిక్చర్ పక్కన కూర్చున్నా ఏమి మాట్లాడు అది మాట్లాడితే సెల్లో చూసుకుంటాడు. ఆ వీడియోలు చూసి ఏమన్నాడు మీరు ఎవరు? ఏమంటాడు నీకు చాలా బాగా చేస్తావు, హీరోయిన్ లా చేస్తావు, చాలా అందంగా చేస్తావు, అవి చూస్తుంటే నీ పైన ఫీలింగ్స్ వస్తున్నాయి అన్నాడా? కాదు ఏంది ఈరోజు అసలు ఆ వీడియోలో బూతులు అందరు సాజిద్ బూతులు మానిపించరా అంటే ఏంది ఆ బూతులు? ఎందుకు తిట్టేది? నన్ను తిడితే ఒకసారి 2 సార్లు 3 సార్లు మరి 4 సార్లు తిట్టినా ఎన్ని సార్లు నేను పడతాను చెప్పు? ఎవరు తిట్టారు మిమ్మల్ని? ఎవరు తిట్టారు? చూపెడతాడు కదా, లైవ్ లో చూపెడుతున్నాడు, ఇంకో ఇంటర్వ్యూలో చూపెడతాడు, అన్ని చూపెడతానంటే రివర్స్ వినిపించుతున్నాడు. వినిపించడం తిట్టకుండా ఎలా ఉంటుంది చెప్పు ఒకసారి? అదే అలాగే నిన్ను తిడితే అప్పుడు నీకు పండుతుంది వెనకాల నుంచి ముందు నుంచి మండి అప్పుడు నువ్వు అందుకుంటావు. అలాగే నేను కూడా అంతే. వాళ్ళు తిట్టారు కాబట్టి తిడతారు మీరు. తిట్టలేదు నేను ఎప్పటివరకు వెళ్ళడం అసలు. ఈ నెలకి ఒక లవర్ని ఎందుకు మారుస్తున్నారు? ఈ లవర్ ఎవరు కొత్త లవరు? నేను చూసి షాక్ అయ్యా. సీక్రెట్లు ఏంటి నెలకు ఒక లవర్ మారుతానా? మరి ఏంది అసలు ఈ లవర్లు? అలాంటి తప్పుడు పనులు ఎప్పుడు చేయండి నేను. మరి అసలు ఎక్కడి నుంచి వచ్చాడు ఈ లవర్? ఆకాశం నుంచి వచ్చాడా, భూమిలో నుంచి వచ్చాడా? దేవుడు పంపాడు, బాబా పంపాడు. రకరకాలుగా ఉంది మాస్టర్. నచ్చాడా? నచ్చాడు. నీకెందుకు? నీకేమైనా చెప్పు. అడుగుతున్నా జస్ట్. అంటే నేను చూసి షాక్ అయినా. కొత్త లవర్ మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చాడు? ఎక్కడో బెంగళూరు నుంచి కూడా నాకు ఫోన్లు చేస్తున్నారు. మీరు ఎవడో స్నార్తో స్నేహం చేస్తున్నావు, జాగ్రత్త, నువ్వు 2 నెలలు నీ దగ్గర ఎన్ని కొట్టేసుకుంటాడు. ఎవరాడు? బెంగళూరు నుంచి ఓ ఫ్రెండ్. ఎవరిని అంటుంది? లవర్ గురించి. నేను అన్నాను నా దగ్గర ఏమున్నాయి మొత్తం అన్ని కొట్టేసి శ్రీదత్త బంగారం అంతా రాకేష్ 6 లక్షలు మొత్తం అన్ని పోయినవి. ఇంటి వెంట కట్టుకుంటాడు వాడు నా దగ్గర ఎంత కొట్టుకుంటాడో నేను అన్నా. చూడు 2 నెలలు ఆగు, నీ దగ్గర కొట్టుకోకపోతే నేను మాట్లాడతాను తర్వాత అన్నాడు. సరే అంటే లవర్ పైన నమ్మకం ఉంది. నేను అన్నానప్పుడు ఒక మనిషి నేను ఎప్పుడు కూడా చూశాను అంటే తను మాట్లాడిన విధానం, చూపుల్లోని, నడవడిలోని, అన్నిటిలోని ఒక్కరోజు కాదు 1 గంటలో నేను కనిపెట్టేస్తాను. ఎక్కడ కలిసినాయి మీ చూపులు? కలిసిన శుభవేళ, చూపులు కలిసిన శుభవేళ. ఇద్దరు ఒకే డ్రెస్ వేసుకున్నారు, ఒకే కలర్ డ్రెస్. అసలు మామూలు లేదు జంట. నీకు ఇలా పెట్టాలి అసలు మెరిసిపోతున్నారు కెమెరాలో. మరి ఒకళ్ళకొకళ్ళు తగ్గట్లేదు డైలాగులలో. ఈ జోడీలు ఎక్కడి నుంచి తగులుతాయి అసలు భలే కరెక్ట్ టైంకి? ఈ రోజు నేను ఎవరిని అయితే మోసం చేయలేదు, మోసం చేయలేదు, ఎవరిని అన్యాయం చేయలేదు, ఎవరి దగ్గర డబ్బు తినలేదు, నా దగ్గర. బడేల రాజా నుంచి ఎందుకు విడిపోయారు? ఇదమ్మ బడేల రాజా ఆడేమన్నా నాకేమన్నా లవరా? లవర్లు కాదా అయితే? లవర్ ఏమి కాదమ్మా బడేలు. కాకపోతే మేము ఇలా షార్ట్ ఫిల్మ్లు అవి ఇంటర్వ్యూలు తీస్తాం అంతే. అంతేగాని లవర్ ఏం కదమ్మా. ఆడంటేనే నాకు ఎలర్జీ అసలు. బ్లాక్ అంటే ఎలర్జీ. బ్లాక్ అంటే ఎలర్జీ అంటే మరి మీ బాయ్ ఫ్రెండ్ బ్లాక్ ఏ ఉండగా? అదే చెబుతున్నాను, చాలా అందంగా అంటాను నేను అని. మూసినా సరే నేను ఇలా చూసుకుంటాను అంటూనే ప్రేమిస్తున్నారా? ఎందుకు వాడిని అలాగా ఏజుడు ఉన్నది ఎవరికంటే అసలు నా కళ్ళకి 16 ఏళ్ళు 17 ఏళ్ళ కనపడుతుంది అంటున్నారు. అప్పుడు నాకు మహా కోపం. నేను ఫుల్ వీడియో చూడలేదు, అది తమ్నైల్ ఏదో ముద్దు పెట్టినట్టుంది. ముద్దు పెట్టిండా ఆయన? నిజంగానే పెట్టిండా? ఊరికి ఇలా దాంతోనే ఆనందించేసారు. నా ఫోన్ లో గిరిగిరా తిరుగుతుంది, ఇంకా చూడలేదు. ఎక్కడ కలుసుకున్నారు మీరు ఇద్దరు? తెలుసుకున్నట్టు యూట్యూబ్ పార్క్ లోనా? యూట్యూబ్ ద్వారా పరిచయం అమ్మా. యూట్యూబ్ నుంచి పరిచయం, అలా కలుసుకున్నారు ఇద్దరు. అడుగుతున్నా అదే మీరు చెప్పట్లేదు. నేను చెప్తున్నాను కదా యూట్యూబ్ ద్వారా పరిచయం అయింది అని. నేను స్నేహం చేశారు. ఫస్ట్ నైట్ ఫస్ట్ నైట్ చేస్తున్నారా? ఫస్ట్ నైట్ ఏం జరగలేదు, కొత్త లవ్. చేయడం కూడా నాకు డౌట్. అయ్యా
మరి ఎట్లా ప్రేమ పుట్టింది? చేస్తాడా చేయవు? ప్రేమ అంటే కనెక్షన్ ఒకటి కదమ్మా. హ్యాపీ అన్న తోడు కోసం హ్యాపీగా ఉంటాం. తర్వాత దేవుడు అయిపోతాను. బాగా చూసుకుంటాడా మిమ్మల్ని? బాగానే మాట్లాడతాడు. ఎక్కడికైనా అలా తిప్పుతాడు. ఎక్కడ తిప్పుతాడు? పార్కులలోనా, ట్యాంక్ బండ్లోనా, షిప్పులోనా? అవన్నీ అయిపోయినాయి. అయిపోయింది. 2-3 రోజులు మాత్రం కృష్ణగాంధీ పార్క్ అన్నాడు. నాకు నేను రాత్రి మాత్రం ఫుల్ వీడియో ఇచ్చాను వాడికి. ఈ వాళ్ళు కూడా ఫుల్ వీడియో ఇస్తాను వాడికి. ట్యాంక్ బండ్ అన్నాడు, అక్కడికి వెళ్ళాడు, ఇక్కడికి వెళ్ళాడు, మళ్ళీ ముడి పక్కనే తీసుకొచ్చాడు. మీ బాయ్ ఫ్రెండ్ కూడా తిడుతున్నారు. అలా అబద్ధం పడితే మాత్రం చాలా కోపం. మీ బాయ్ ఫ్రెండ్ కూడా తిడుతున్నారు అయితే? మరి ఎందుకు తిట్టలేదు? భరిస్తాడా? ఓపెన్ మెంటాలిటీ. అబ్బో వాడా చాలా తిరిగి మీరు తిడతంటే భరిస్తాడా? ఎంత సిగ్గు పడుతున్నారు అసలు మీ బాయ్ ఫ్రెండ్ ఊహించుకొని. అబ్బా ఎంత సిగ్గు వస్తుంది. ఓ పాట పాడండి మీ బాయ్ ఫ్రెండ్ కోసం. అయ్యో మంచి పాట. నాకు పాట అంటే ఏమొస్తుందమ్మా? ఎవరిని గుర్తు చెట్టు పడతాను కానీ మీ బాయ్ ఫ్రెండ్ ని అందాల రాకుమారని ఒకసారి గుర్తు చేసుకుని ఒక మంచి పాట. ఆట నాకు ఎవరన్నా గుర్తు చెప్తే పడతానమ్మా. సరే, నచ్చిన పాట మీ రాకుమారుడి కోసం. బంగారు సింగిల్ చిలక వచ్చి తప్ప అంతకంటే ఏమీ రాదు. బంగారు చిలక ఒకటే వచ్చా? ఒకటే వచ్చి తను ఏమన్నా చెప్తే పాడతాను. ట్యాంక్ బండ్కి వెళ్ళారా మీరిద్దరు? ఎంజాయ్ చేశారా? ఏమేమి తిన్నారు వెళ్ళి అక్కడికి? నా పక్క ఇప్పించాడు. ఇప్పిలేదా? ఐస్ క్రీమ్ మాత్రం ఐస్ క్రీమ్ ఇప్పించారు అంటారు. పిస్తున్నారోడా అయింది మీ బాయ్ ఫ్రెండ్? చాలా పిస్తున్నారంటే డబ్బులు ఖర్చు పెట్టడమ్మా మంచోడు, కానీ డబ్బులు మాత్రం అబ్బబ్బబ్బబ్బబ్బ పైసా తీట ఐస్ మాట్లాడితే ఐస్ అంటే 20 రూపీస్కి వచ్చేస్తుంది కదా ఐస్. 20 రూపీస్ ఐస్ ఒకసారి 70 ఐస్ మాత్రం ఇప్పించాడు. 70 రూపాయలు పెట్టి ఐస్ ఇప్పించాడా పిస్తున్నారోడు? అయితే నేను అనుకున్నాను ఏంటిది టేస్ట్ చాలా బాగుంది అనుకున్నాను. తర్వాత ఆ డబ్బే అని తెలియటానికి నా దగ్గరకు వచ్చి అదెంత తెలుసా అంటాడు. అసలు లవర్ని గుర్తు చేసుకుని ఎంత సిగ్గుపడుతూ మాట్లాడుతుంటారు మీరు. అసలు ఆ ఇంటర్వ్యూలో కూడా మాట్లాడలేదు అంటే చీకటి అవుతుందని గుర్తొస్తుండేమో. డ్రెస్ ఏమో మెరిసిపోతుంది. గోవా షర్టా? ఈ ప్యాంట్ మాత్రం అసలు వయసులో ఉన్నప్పుడు ఇలాంటి బట్టలు వేసుకున్నారా మీరు? మేము రాజులు అంటే బయటికి కనిపించి ఇప్పుడు ఎంజాయ్ చేస్తాను ఇలాంటి బట్టలు వేసుకొని. కూడా నేను కోరుకున్న కోరికలన్నీ అయిపోయినాయి. ఈ ప్యాంట్ అంటే శరణ్ బాబుకి 10,000 ఇచ్చారు. అమ్మకి మంచి 4 డ్రెస్సులే అన్నారు వాడు. నేను అన్నాను ఇప్పుడు శరణ్ బాబు చిన్న టీవీ తీసుకోమని పగిలిపోయింది నువ్వు అనేసి అక్కడ వీళ్ళకి కరెక్ట్ గా జీన్స్ ప్యాంటు 1,500, ఇంకో ప్యాంటు 2,000, ఇది ఈ ప్యాంటు 1,500. ఈ డ్రెస్ బానే ఉంది, పద్ధతిగా నీట్ గా స్టైల్ గా బాగుంది. అల్లు అర్జున్ లా ఉన్నారు. అంటే అల్లు అర్జున్ ఇలాంటి టీ షర్ట్లు వేసుకుంటా ఉంటాడు కదా. మరి ఆ డ్రెస్లు ఎవరు నేర్పించారు వేసుకోవడం? బ్రాలు, మిడ్డీలు, జాకెట్లు ఎందుకు వేసుకున్నారు అసలు మీరు? మీ లవర్ వేసుకోమండా? లవరా? లవర్ అన్న యాసే అది పక్కన కూర్చున్న మూడేరాదాడికి చూసిండా ఇన్స్టాగ్రామ్ లో ఆ వీడియోలు? చూసాడు. తువాలు కట్టుకున్నాయి. నేను వీడియో ఇలా చూసారంటే వాళ్ళు చేసుకుంటారు. ఈ పిక్చర్ పక్కన కూర్చున్నా ఏమి మాట్లాడు, అది మాట్లాడితే సెల్లో చూసుకుంటాడు. ఆ వీడియోలు చూసి ఏమన్నాడు మీ లవరు? ఏమంటాడు నీకు చాలా బాగా చేస్తావు, హీరోయిన్ లా చేస్తావు, చాలా అందంగా చేస్తావు, అవి చూస్తా అంటే నీ పైన ఫీలింగ్స్ వస్తున్నాయి అన్నాడా? అసలాడికి వస్తే కదా లేస్తే కదా, అసలాడికి వస్తే కదా లేస్తే కదా. మరి అట్లాంటి వాడిని ఎందుకు పట్టుకున్నారు మీరు? నేను ఏం చెప్తున్నాను, నా వయసు ఎంత? నేను 16 ఏళ్ళు కాదు పట్టుకుని ఆడికి లేకపోతే వదిలేయటానికి, ఆడు మాట్లాడకపోతే వదిలేయటానికి. మనిషికి ప్రేమ కోసం అంతే. వాడు మిమ్మల్ని చూసుకుంటే చాలు. పొద్దున ఒక ఇడ్లీ, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం పుల్కా మీతో పాటు కలిసి కూర్చొని తింటే చాలు. ఇంకేం తినకపోయినా నో ప్రాబ్లం. నేనేం ఆశపడినమ్మా. ఇప్పుడు ఆశపడి కానీ బయటికి వెళ్తే ఎంజాయ్ చేయాలి అనుకుంటాను. ఐస్ క్రీమ్ అని సరదాగా అందరూ ఏదో ఒకటి తింటారు కదా. ఇద్దరు ఒకే ఐస్ క్రీమ్ తిన్నారా? నో 16 ఏళ్ళు కాదు, 20 కాదు, 25. అసలు ఇంత సిగ్గు ఏ వీడియోలో పడలేదు. అందరిని తిట్టడం తప్ప ఇంత సిగ్గు నేను ఫస్ట్ టైం చూస్తున్నా. ఎందుకు మరి లవర్ అంటే విజ్జుగోడు లవర్ అని అనలేదు, క్వశ్చన్లు అడుక్కుంటూ పోయాడు కాబట్టి మీరు సీరియస్ అయ్యారు. ఇప్పుడు నేను బాయ్ ఫ్రెండ్ లవర్ అంటే ఈ చీకటిలో మీకు ఏదో అయిపోతుంది నాకు తెలిసి. నాయనా ఆ పన్ను వేయించుకోవచ్చు కదా. వేయించుకోవచ్చు కానీ పెద్ద చేస్తాను అన్నారు. అంటే నాకు చూసాను ఏదో సీతానగర్ వెళ్ళినప్పుడు చూపించుంటా. పన్ను అసలు ఓడలేదు, బ్లడ్ రాలేదు, పన్ను వస్తుంది. అదే అంటారు లక్ష్మమ్మ, ఇవన్నీ చిన్నపట్టి మొత్తం 39-40 పన్ను రావడానికి అన్నారు. పన్ను వస్తుంది జాంటీ ఎలా అన్నా.
జాంకాయ చేతిలో పడిపోయింది. జాంకాయ కొరుకుతుంటే ఊడిపోయిందా? ఊడిపోయింది. ఇదేంటి ఇది ఇదేంటి తెల్లగా ఇష్టరా ఉంది నాయన, బయట జాంకాయ కొరికితే పళ్ళు అనేసి ఊడిపోవడం ఏంది? ఇలా ఇలా పడిపోయింది లేగా ఇలా అన్నా నేను జాంకాయ ముఖ్యమో ఇలా పడిపోయింది అనుకున్నా. ఆ, ఇలా చూసినప్పుడు దాన్ని ఇలా కదిపడి పళ్ళు ఓరినైనా దాన్ని పొట్లు కడిగేసి పొట్లం కట్టి కాశారు. ఆహా. కానీ ఇలా అంటే నా అందం నాకే చిక్కేస్తుంది. ఫోన్ చేశాడా మీ బాయ్ ఫ్రెండ్? చాలా పెయిన్ వస్తాడు మా ఏం పుంజెత్తాడు. మా అందరు కామెంట్లలో లేవు. నేను నవ్వి చెమటలు పట్టేస్తాను. పదండి అయితే, గాలి లేదు ఇక్కడ. గాలి మీ దెబ్బకి గాలి కూడా లేదు, అందుకే చెమటలు పడుతున్నాయి. అది చెమటలు పడతాయి. ఓకే ఎవరి కామెంట్లు పట్టించుకోరు. నేనేం అస్సలు మిమ్మల్ని తిడితే మీరు తిడతారు. నేను చెవుని ఇంటే మాత్రం నేను దులిపేస్తాను. ఆ, అంతే. వాళ్ళు కూడా ఎక్కడికో తీసుకెళ్ళిపోతానని ఆకాశం మీద అబద్ధం ఆడేసి ఫోన్ చేయలేదా ముడ్డు మీలా? పక్కకి తీసుకొచ్చేసాడు. ముడ్డు పక్కకి తీసుకొచ్చేసాక నేను ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా బ్రాన్ ఎక్కువ వేసుకుని అప్పుడు ఆ సంగతి యూట్యూబ్ ద్వారా మాట్లాడి వీడియో పెడతాను. ఇంట్లో ఉన్నప్పుడు బ్రా నిక్కర్ వేసుకుంటారా? తీసుకుంటాను అంతే. అంటే సింగిల్ గా ఉన్నప్పుడు. నా రూమ్లో ఎవరు ఉంటారు కదా. 13 years అవుతుంది నేను ఒంటరిగా పెట్టాను. 13 years నుంచి వేసుకుంటారా ఇవన్నీ? అంటే నేను హైదరాబాద్ ఎప్పుడైతే పాదం పెట్టిన అప్పటి నుంచి నాకు ఆఫ్ అవుతుంది. వీడియోలలో ఎప్పుడు వేసుకున్నారు ఈ బ్రాలు డయర్లు? 3 days అవుతుంది. వీడియోలలో 3 years అవుతుంది. వీడియోలలో వేసుకోబట్టి. పెద్ద బస్సులో కూడా వేసుకున్నాను కదా. సిగ్గు రాలేదా? సిగ్గు నాకు అనేది లేదు అసలు. అంతే, అంతే. డేరింగ్ డాష్. ఎందుకు పడాలి? నా Daring. వయసు చిన్నదన్నా అయిపోయినాయి. నాకు అన్ని కోరికలు అన్ని అందాలు అయిపోయినాయి. ఎప్పుడు కూడా ప్రేమ ఆప్యాయతగా తీసుకున్నది లేదు ఫ్యామిలీలో కూడా. ఫ్యామిలీ అంటే నా భర్త. ఇంకందుకు మామూలుగా ఒంటరి భర్త అలా అలవాటు అయిపోయింది. మీ ఫ్యాన్స్ ఏం చదువుతారు? రోడ్ల మీద మీ ఫ్యాన్స్ మీతో సెల్ఫీలు దిగుతున్నారు. అసలు నాకు మైండ్ పోయింది. అవును. అరే ఇంత ఆదరిస్తున్నారు ఏందని. కామెంట్లలో చూస్తేనేమో తిడతారు, బయట చూస్తేనేమో అమ్మ 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 అని దగ్గరకు వచ్చి బాగా మాట్లాడుతున్నారు. వీడియో తీసాను పొద్దున్నకి ఎన్ని ఫోన్లో. అంటే కామెంట్లలో వీళ్ళు నంబరు వాయిస్లన్నీ కూడా నేను నాకు అదే అనిపించింది. మిమ్మల్ని కలిసి అమ్మ అమ్మ అంటూ బాగా మాట్లాడుతున్నారు, కామెంట్లలో ఎంజాయ్ చేస్తున్నారు అయితే. అవును. అంతేనా? సరే మరి, చెమటలు బాగా పట్టినాయి మీ లవర్ని గుర్తు చేయగానే. ఇంటికెళ్ళి ఏసీ వేసుకొని గాలి లేదు. ఇంటికెళ్ళి ఏసీ వేసుకొని ఎంజాయ్ చేయండి. ఏసీ కూడా పడదు నాకు. బాయ్ మరి. బాయ్ అండి.